హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాలకూర పులావ్ చేసాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ అని ఏవి కూడా మిస్ అవ్వకుండా చూస్తారు మీరు. ఇంకెందుకు లేట్, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో రెండు చెంచాల నూనె వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. జీలకర్ర, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా వేసుకొని ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగి కొంచెం వేగితే సరిపోతుంది, మరి బ్రౌన్ కలర్ అవసరం లేదండి. తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ కారం వాడట్లేదు కాబట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి, రుచికి సరిపడంత. కాస్త వేగింది కదా. ఆ తర్వాత రుచికి సరిపడా ఇక్కడే ఉప్పు వేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, ఆ తర్వాత జీడిపప్పు, ఇంకా కొద్దిగా బాదం వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల పాలకూర పులావ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత సగం కట్ట వరకు తురిమి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత ఇవి కాస్త ఫ్రై అవ్వాలి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి కొద్దిగా. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి, కలిసేటట్టు. బాగా కలుపుకోవాలి, ఎందుకంటే మసాలాలన్నీ పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 10 మినిట్స్ తర్వాత చూడండి కుక్ అయిపోయింది కదా అండి. ఆ తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కొంచెం కుక్ అయితే బాగుంటుంది. ఆ తర్వాత నీళ్ళు వేసుకోవాలి. ఇక్కడే ఒకసారి మీరు రుచి చూసుకోవచ్చు. ఉప్పు కానీ, కారం కానీ, పచ్చిమిర్చి ఇంకేదైనా అవసరం పడుతుందేమో అని ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని కాస్త మరగాలి. ఇది చూసారు కదా, ఇలా మరిగింది కదా. ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇవి ఇక్కడ మేము నార్మల్ రైసే వాడాము. మీకు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. బాస్మతి కంటే నార్మల్ రైసే బాగుంటుంది. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 10 మినిట్స్ అలాగే పక్కన వదిలేయాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది చూడండి పులావ్. చూసారా ఎంత బాగా వచ్చిందో పులావ్. మీకు నచ్చిందా? అయితే ట్రై చేసి మాకు మీ ఫీడ్బ్యాక్ని ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.